అందరికీ నమస్కారం. కువైట్లో ఈ సంవత్సరం మార్చి 17వ తేదీ నుంచి కానూను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే వేల మంది ప్రవాసులు కువైట్లో ఉన్నవారు ఈ యొక్క క్షమాభిక్ష పథకాన్ని ఉపయోగించుకున్నారు. అలాగే జూన్ 17వ తేదీతో గడువు ముగిసినా సరే కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి అయిన ఫాహెద్ అల్ యూసుఫ్ గారు ఈద్ సెలవుల నేపథ్యంలో మళ్ళా మేము ఈ యొక్క గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ ఉన్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానూనుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. కువైట్లో చట్టవిరుద్ధమైన ప్రవాసులు తమ యొక్క నివాస స్థితిని సర్దుబాట్లు చేయడానికి లేదా స్వచ్ఛందంగా కువైట్ నుంచి బయలుదేరడానికి అనుమతించే గడువు జూన్ 30 తేదీ వరకు ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారు వాళ్ళు ఎటువంటి జరిమానా ఫింగర్ లేకుండా కువైట్ నుంచి వెళ్ళి కొత్త వీసా మీద కువైట్కు రావచ్చు. అలాగే మీరు ఇండియాకు వెళ్ళాలంటే ఇష్టం లేకపోతే తగిన జరిమానా చెల్లించి ఈ యొక్క అకామాను రెన్యువల్ చేసుకోవచ్చని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించి కేవలం ఇంకో వారం రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ, ఈ యొక్క అవకాశం చేజారిపోతే మళ్ళీ 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకో కానూను పెట్టే అవకాశం ఉంది. లేకపోతే కువైట్ రాజు గారి నిర్ణయం మేరకు కానూను పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ, అలాగే జూన్ 30 తేదీ వరకు ఈ యొక్క కానూను ఉపయోగించుకోకపోతే కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి అరెస్ట్ చేసి ఫింగర్ వేసి బ్లాక్ లిస్ట్లో ఉంచి భవిష్యత్తులో వాళ్ళు కువైట్కి రాకుండా వారిని బ్లాక్ లిస్ట్లో ఉంచుతామని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.